స్ఫూర్తిదాయకమైన సందేశం. ఓకే, ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక్కో రోజు వాళ్ళ లైఫ్లో టాప్ 10 స్వీట్ మెమరీస్లో ఏ వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈరోజు అద్భుతమైన రోజు. ఎందుకంటే కొన్ని రోజులు అంతే, వాటిని మనం మర్చిపోలేము. ఇక్కడ పోతే అసలు విషయాలు వస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ మరియు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు డిపిఎం సార్ కన్నయ్య సార్ గారికి, అదేవిధంగా అక్కడ మేడం గారికి, మా రవిచంద్ర ప్రసాద్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సోదరి మనులందరికీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సమాజం ఎట్టుపోతుందంటే విచక్షణారహితంగా పురుగు మందులు వాడి భయంకరంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ దీన్ని మారిస్తే మారితే బాగుండు అనుకుంటున్నారు, కానీ ఎవరు పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు అందరికీ అవకాశం వచ్చింది, అది చాలా ఒక్కరికి అదృష్టం. అది ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ నెల్లూరు జిల్లాలో మనకు ఉన్న సార్ అంటే కన్నయ్య సార్ కానీ, రవిచంద్ర ప్రసాద్ సార్ కానీ, మేడం గారు కానీ, దీనికి సంబంధించి సార్లు చాలా అద్భుతమైనటువంటి సార్లు మనకు దొరకడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన అదృష్టం నిజంగా. ఏంటంటే ఆ విధంగా చెప్పి వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి, సార్లు ఎంతమంది అయినా ఉంటారు, ఉన్నత అధికారులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వారిలో కూడా రేరుగా ఉత్తమ అధికారులు అంటే రైతుల కోసం, వాళ్ళ శ్రేయోభిలాష కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి పాటుపడే వ్యవసాయ ఉన్నతాధికారులు కొందరు ఉంటారు. ఆ వరుసలో మొదటి వరుసలో ఇక్కడ కూర్చొని రావాలి వరుసలు. అది సార్, అది పరిస్థితి. ఇక నా గురించి చెప్పడం అంటే, నా గురించి కూడా చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది సమాజంలో ఎంత ఉన్నదా కాదన్నా కొంతమంది చిన్నసూపు బయట ఎదగాలంటే వాళ్ళు ఎప్పుడు సమాజంలో వర్గాలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆదర్శంగా ఉండలేదు. ఎవరైనా ఆదర్శంగా ఉన్న వ్యక్తుల మీద ఎటకారాలు కొరత కార్యక్రమాలు జరుగుతాయి. వాటిని చూసి మనం అన్నకి వెనకడుగు వేయకూడదు. ఒక లక్ష్యంతో ముందుకు పోయేటప్పుడు ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కార్య సాధనలో మనం వెనకడుగు వేయకూడదు, మనం ముందుకే వెళ్ళాలి. ఆ విధంగా వెళితే దాని ఫలితాలు ఏ విధంగా వస్తాయనే దానికి చక్కగా ఉదాహరణ మేమే, ఏదే ఒకటి పడిలే, నేనే ఉదాహరణ, మా అబ్బాయే ఉదాహరణ. అందుకే ఆ సార్లు ఈరోజు మమ్మల్ని పిలిచినప్పుడు రాండి అన్నారు. సార్లు అంటే ఎప్పుడు మాకు గౌరవం, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వస్తాము. ఇక్కడ పోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో మా జీవితాల్లో ఏమి జరిగింది అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. 2017 ఆ ప్రాంతాల్లో మాది విడవలూరు మన్నారాపేట గ్రామానికి ఉండేవాళ్ళని. ఈసారి అంతకుముందు నాకు తెలియదు, రవిచంద్ర ప్రసాద్ సార్ కదా. అక్కడ మా ఊళ్ళో ఈ ప్రకృతి వ్యవసాయ క్లాసులో తొలిమల్లి, ఇప్పుడు అన్నయ్యడు ధ్యానం చేస్తున్నారు, తొలిమల్లి రావడం జరిగింది. ఆయన వచ్చి సార్ పిలిచాడు, ఏం సార్ ఈ విధంగా నన్ను ఏం చేస్తున్నాడు, ఈ విధంగా వ్యవసాయం చేస్తాను సార్, ఎక్కడ చేస్తున్నాడు, అందరిలాగా చేస్తాను సార్. అటు కాకుండా కొంచెం ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసి ఆ పొలాలను కానీ ఆహారాన్ని కానీ స్వచ్ఛంగా పడితే దిశలో మన ప్రభుత్వాలు కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశలో మాకు రైతులు కావాలి, మీలాంటి రైతులు ఉంటే మంచిది. చాలా మంది రైతులు కూడా ఒక ఆదర్శంగా ఉంటుందని కోరారు. తప్పకుండా సార్ అని చెప్పి చేయడం జరిగింది. జస్ట్ ఒక వాటిని ఏదే చేసామంటే 1-2 కాలాల్లో ఆ మేము చేసిన ఏం లేదు. ఆ సార్ వాడు చెప్పి పాటించి ఆ విధంగా ముందుకు పోతూ ఉండేవు. ఆ పొలంలో వేసిన తర్వాత ఆ ప్రకృతి వ్యవసాయం అనేది ఎక్కువ చేయడానికి భయంగా సార్ కొద్దిగా చేస్తున్నారు. సరే అట్లా చేయడం 2 ఎకరాలు చేసేది. ఆ 2 ఎకరాలలో చేస్తున్నాము, పక్కన కెమికల్ చేస్తున్నాము. ఒకసారి గాలి వాన వచ్చింది, ఆ గాలి వల్ల పొలాలన్నీ పడిపోయినాయి, ఆ ఒక్క పొలం నిలబడింది. దాన్ని ఈ విషయం చెప్పి కూడా సార్ చాలా సంతోషపడి అక్కడికి వచ్చి దాన్ని ఈడు కొట్టేసి దాన్ని పంపించడం జరిగింది. పైకి వచ్చి కూడా వాళ్ళందరూ సంతోషపడి ఆ తేడా తెలియజేసి ఆ కాండాలు గట్టిగా ఉండడం, అవన్నీ ప్రకృతి సేద్యం చేయబట్టి ఆ గట్టిగా ఉంది, చాలా బాగుంది. అదే కెమికల్ కొన్ని కిందంతా ఆ దోస్తో సైకిల్ మొత్తం పడిపోయింది అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ పంపించిన తర్వాత ఆ సార్లు కూడా చాలా సంతోషపడి ఇది తెలుగులో ఇంగ్లీష్లో పెట్టండి, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా పంపించాలని చెప్పి పోవడం జరిగింది. అది అనుభవం. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు పర్సనల్గా మాకు జరిగిన ప్రయోజనాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీ అందరి కూడా వినడం అవసరం. ఇది ఒక్కరా విజయాలు అనేది విన్నా కూడా అందరూ విజయాలు వస్తాయి. ఆ అడుగులు మనం ముందుకు పోతే ఇక్కడ పోతే మన 2017 డిసెంబర్ 31 ఆ రోజు మన గుంటూరు కాడ అమరావతిలో పెద్ద బాహుబలి లాంటి సభ జరిగింది. 2 రాష్ట్రాల నుంచి మన 2 జిల్లాలు,
కృష్ణా గుంటూరు అందరూ వచ్చారు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, అక్కడ ముఖ్యమంత్రి గారు, పాలేకర్ గారు, మొత్తం ఏటు జట్టు అందరూ వచ్చారు, స్పీకర్లు వాళ్ళందరూ. ఆ సమక్షంలో 13 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 13 జిల్లాల నుంచి రైతులందరికీ ప్రకృతి సదస్సులు పోవడం జరిగింది. అందరూ పోయినాడు, అందరూ మాట్లాడలేరు కదా, చాలా పెద్ద ప్రోగ్రాము. ఒకే ఒక్క రైతు మాట్లాడే అవకాశం వచ్చింది, అంటే పాలేకర్ ముందు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు కానీ, ఆ ఒక్కరు నేనే. అది మన జిల్లాకే జరిగింది. ఆ గౌరవం ఎన్నికల వచ్చిన ఆశ్చర్యం ఆనాడు ఆయన డిపిఎంతో ఉన్నాడు, వాళ్ళ సారథ్యంలో జరిగింది. అందువల్ల రాష్ట్ర లెవెల్లో ఆయన మాట్లాడడం చేయడం జరిగింది. ఆయన ఎట్ట మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాటలు ముఖ్యమంత్రి గారికి చాలా బ్రహ్మాండంగా నచ్చాయి. తర్వాత పాలేకర్ వాళ్ళు కూడా అభినందించారు, బాగా మాట్లాడారయ్యా, బాగుంది, ఇక్కడ వ్యవసాయ సోదరులు మీరు మాట్లాడాలన్నారు. తర్వాత రోజుల్లో ఆమె రేడియో ప్రోగ్రామ్ వాళ్ళు ఈ పిల్లలు ఇచ్చారు. కేవలం ఇది ప్రకృతి వ్యవసాయం గురించి 2.5 లక్షల మంది రైతులు, నేను అప్పటికి 3 లక్షల అందరిలో, ఇది అందరిలోకే ఒక్కరుగా ఈ ప్రకృతి వ్యవసాయం మార్చింది అనే దానికి ఈ విషయాన్ని తెలియజేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు విజయవాడ రేడియో చదవాలి చేశారు. తర్వాత చాలా మంది ప్రభుత్వం కూడా ఫోన్ చేశారు, మాట్లాడారు, బాగా అన్నారు. తర్వాత అదే పాడి పంటలని తెలుగు 2 రాష్ట్రాల్లో ముక్కబోతున్నది. ఇప్పుడు ఆ దాంట్లో కూడా పేజీలు కేటాయించి ఎన్నోసార్లు జరిగింది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం నాకు రావడం జరిగింది. ఎన్నిటి మీద బ్లాక్ బాస్టర్ రికార్డు ఏంటంటే, నేను మా తల్లిదండ్రులు ఉండేది, మా తల్లిదండ్రులు ఒక్కడే పెట్టని, మా భార్య ఉంటే ఆయన ఓడ తల్లిదండ్రులు ఒక్కటే. అందువల్ల 2 దగ్గర చూసుకోవడం, 2 దగ్గర పొలాలు, 2 దగ్గర రైతు వారికి కుటుంబం మాది. ఇలాంటి పరిస్థితులలో చూసుకుంటా ఉండేటప్పుడు వాళ్ళ వ్యవసాయాలకు ఇష్టం. నేను కూడా వ్యవసాయాలకు రావడం ఏం వాళ్ళకి సంతోషపడ్డాము. తర్వాత రోజుల్లో ఈ ఎట్టియాలు ఏం ఉంది అనుకున్నప్పుడు మా అబ్బాయి, మాకు 2 కొడుకులు, ఈ అబ్బాయి పేరు హర్ష, ఇంకో అబ్బాయి పేరు బేగనా సాయి అన్నాడు. ఆమె ఈ అబ్బాయి బీటెక్ పూర్తయిపోయింది. అతనికి ఎందుకు కలిగిందో ఏందో ఆ సాఫ్ట్వేర్ జాబ్ బ్రహ్మాండంగా యూనివర్సిటీలో పోవాల్సిన మందల్లో, నాన్న నేను వ్యవసాయ వారసుగా వస్తాను అని అనడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, కేవలం నేను ప్రకృతి వ్యవసాయంలో కాబట్టి, దాంట్లో గౌరవాలు కాబట్టి ఆ అబ్బాయి ఇక్కడ కనెక్ట్ అయ్యి నేను కూడా దీంట్లో వస్తానన్నాడు. చాలా మంది బంధువులు కానీ, సమాజంలో పెద్దలు కానీ అందరూ ఎందుకని వాదించారు, సలహా ఇచ్చారు. అయినా నేను మాత్రం ఈ రోజుల్లో సినిమా యాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ ఇష్టంగా తిప్పుతున్నారు వారసుల్ని. ఒక రైతులు మాత్రమే వారసులు రావడం ఒప్పుకోవట్లేదు. అసలు వారసులు రావడం లేదు, ఎవరు అడుగుతారు వస్తున్నాడో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు నేను ప్రోత్సహించాను. ప్రోత్సహించి ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని చేయడానికి మొదలుపెట్టాడు. ఆయనకు విధానం ఏదైనా ప్రకృతి వ్యవసాయం ఆమె 5 ఏళ్ళు చేయడంలో ఆ అబ్బాయికి మంచి పేరు వచ్చింది. వెనక నేను కంటిన్యూగా గడపదలు ఉండడం, తర్వాత ఈ సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ వాళ్ళందరూ సహకారం ఆయన చేసి మొన్న 25లో ప్రకృతి రత్న అవార్డు కూడా ఇచ్చారు. ఇది జరిగింది మాకు. ఇది ప్రకృతి వ్యవసాయం వల్ల సాధించారు. ఈ ప్రకృతి వ్యవసాయం నేను రాకపోయింటే ఇవన్నీ జరగవు, నేను ఇక్కడ మాట్లాడే అవకాశం కూడా లేదు. అందరూ రైతులు వాళ్ళని మేము అక్కడ ఉండలేదు. ఇన్ని ప్రయోజనాలు జరిగింది కాబట్టి ఇక్కడ మీ అందరూ చూస్తుంటే మీలో నా మీద 4 రెట్లు పట్టుదల ఉంది. మీరందరికీ కూడా అవకాశాలు వస్తాయి, తప్పకుండా అందరూ విజయాలు సాధిస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ సార్లు కానీ మేడాలు కానీ ఉండడం అనేది చాలా అదృష్టం. వాళ్ళ పరిధిలో ఈ 5 రోజుల కోర్సు కూడా చాలా బ్రహ్మాండంగా బుక్ చేసుకొని ఎవరెవరు కర్తవ్య ధర్మంలో ముందుకెళ్ళిపోండి. ఎవరు చెడిపడి పక్కన వాళ్ళు అన్నా కూడా అవి చిరునవ్వుగా తీసుకోండి, సత్యమసలుగా వాటి గురించి జరగాల్సిన అవసరం లేదు. వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నట్టున్నాయి. ఇన్ని జిల్లాలు ఇక్కడ మన జిల్లాలే వాళ్ళే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ ఊళ్ళో ఉన్నారు అనే పేరు మీరు తెస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్లకు కానీ ఎన్నందుకు మీ అందరికి కానీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.